ఖమ్మంలోని పువ్వాడ ఉదయనగర్లో అక్రమాలపై మీడియాలో వస్తున్న కథనాలపై కాంగ్రెస్ నాయకుడు సిద్దిక్ సాహబ్ స్పందించారు. మీడియా ఆరోపణలు సరికాదని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఉదయనగర్ వాసులను పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చాకే గ్రామంలో సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. అసైన్డ్ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయనగర్లో అక్రమ కట్టడాలపై గతంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ మీద నా మీద బురద జల్లటం కోసం పార్టీని అడ్డం పెట్టుకొని ఇదే బత్తులెంకన్నా ఆయన ఇదే కాంపాట్ రవి నీకు బీసీకి వచ్చి ఇస్తానంటే అతను నా మీద కావాలని బురదలుతుండు. ఒక్కట నిరూపించమనండి. నేను ఇప్పటికిప్పుడే రాజీనామా చేసి కాముకి ఇంట్లో కూర్చుంటా. దాన్ని నిరూపించమండి. మేమేదో రౌడీలు అయినట్టు ఆయన ఇంటి చుట్టూ తిరిగినట్టు చిత్రకించి ఉపేంద్ర కావాలని చెప్తుంది. అక్కడోళ్ళు కూడా వచ్చి వాళ్ళని బెదిరించింది. నేను మహిళా నాయకురాలని. మళ్ళీ అదే వాళ్ళ కొడుకు వచ్చింది, వాళ్ళ అక్కబిడ్డకు వచ్చింది. ఇవన్నీ ఎక్కడే నువ్వెక్కడ నువ్వు నీతికున్నావు. ఎక్కడోళ్ళ మీద బురద చల్లటం, పార్టీ మీద బురద చల్లి నీకు ఒకటే పనిగా నువ్వు కంకణం కట్టుకొని చేస్తున్నావు.